హాయ్ హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడు ఒకేలా కాకుండా ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా ఆమ్లెట్ ఫోల్డింగ్ పులుసు అయితే చేసుకున్నారనుకో చాలా ఈజీగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎవరైనా చూస్తే సడన్గా ఫిష్ అనుకుంటారు. మరి ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఆమ్లెట్ కోసం అయితే నేను 4 గుడ్లు తీసుకుంటున్నాను. మన ఇష్టం, క్వాంటిటీని బట్టి ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. దీంట్లో సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టు, ఇంకా పసుపు, కారం. దీన్ని మంచిగా బీట్ చేసుకుందాం. ఫ్లఫీగా వస్తుంది మంచిగా బీట్ చేస్తే, పులుసులో బాగా పట్టిద్ది అన్నమాట. చూసారు కదా మంచిగా అయితే బీటింగ్ అయితే అయిపోయింది. ఫ్లామ్ వచ్చింది కదా ఇట్లా. ఇప్పుడైతే పెనం పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. ఈ ఆయిల్ని మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. ఆమ్లెట్కి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిగా వస్తుంది. ఫస్ట్ బీట్ చేసుకున్న ఎగ్దంతా దీనిపైన వేసేస్తున్నాం. కదిలించకుండా అలానే వదిలేద్దాం. ఆమ్లెట్ సగం కుక్ అయిన తర్వాత అంచులన్నీ తీసుకోవాలి. కంప్లీట్గా మొత్తం చుట్టూ అంచులన్నీ తీసేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని దీన్ని వన్ సైడ్ నుంచి అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. అవసరమైతే ఇంకొక గరిటె కానీ నైఫ్ కానీ తీసుకుని దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకున్నాం, పక్కన పెట్టేసుకున్న దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే పక్కన పెడుతున్నా. స్టవ్ ఆన్ చేసుకుని మనం కర్రీకి ఏమైతే పెట్టుకుంటామో ఆ గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. దీంట్లో ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఆమ్లెట్ ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. సమోసా పీసెస్ లా వస్తాయి, ఫోల్డింగ్ లాగా. టర్న్ చేయకుండానే ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ మందం ఉంటే సరిపోతుంది గ్యాప్. ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ ఇలా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా ఈ ముక్కలని ఇలా పక్కన పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది. జీలకర్ర, ఆవాలు, అలానే సన్నగా తరుక్కొని ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుని మంచిగా ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేస్తున్నా. కాస్త ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టుకుందాం. ఆనియన్స్ కలర్ మాని కదా, కాస్త కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది కూడా కాస్త ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ వేగిన తర్వాత 1/2 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లిపాయ దంచుకొని కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుండడం కోసం ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అన్నమాట ఇలా వేయడం వల్ల. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, దీంట్లో కాస్త పసుపు వేసుకుందాం. పసుపు, దీంట్లోనే కారం కూడా వేసేసుకుందాం. పసుపు వేగింది కదా, కారం కూడా వేసుకుందాం. 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం మీ కారం తగ్గట్టు వేసుకోండి. నాకైతే ఈ కారం సరిపోతుంది. మాది కొంచెం ఎక్కువ ఘాటు ఉంటుంది, స్పైసీ ఎక్కువ ఉంటుంది, అందుకే నేను తక్కువ వేసుకుంటున్నా. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాం. ఓ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని పులుసు తీసుకున్న పులుసు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను.
ఇది మంచిగా అయితే ఉడకాలి. నీళ్ళు సరిపడగా అన్నీ పోసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసుకొని, నాకైతే ఉప్పు తక్కువ ఉంది అందుకే నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు కారం అన్నీ చూసుకొని బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఇదైతే బాగా ఉడకాలండి, పులుసు అంతా బాగా మసలాలి. మూత తీసి చూసాము, ఇది బాగా ఉడికిపోయింది, మసులుతుంది కదా. ఇప్పుడు మనం ఏం పీసెస్ అయితే కట్ చేసుకున్నామో ఆ పీసెస్ అన్నీ ఒక్కటొక్కటిగా దీంట్లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వేస్తే పులుసు అంతా దీనికి ఉప్పు కారం అన్నీ దీనికి బాగా అబ్జర్వ్ చేసుకుంటే పులుసు అంతా దీనికి బాగా పట్టుకుంటుంది అన్నమాట. అన్నీ వేసేసుకున్నాము. దీంట్లో కొంచెం పులుసు పౌడర్ అయితే వేస్తున్నాను. నేను ప్రతి దాంట్లో నేను పులుసు పౌడర్ అయితే వాడతాను, నేను ఇది చేసి పెట్టుకుంటాను అన్నమాట. సో పులుసు కూరలోకి అయితే చాలా బాగుంటుంది. ఈ పౌడర్ అయితే నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే వేసేసుకున్నాను. ఇంకా దీన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. మళ్ళీ మూత తీసి చూద్దాం. చూసారా ఎగ్స్ అంతా మంచిగా ఫ్లఫీగా అయిపోయినాయో, పులుసు అంతా జ్యూస్ అంతా ఆమ్లెట్ పట్టుకుంది. కూర అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని కూర అయితే దింపేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే మడత ఆమ్లెట్ పులుసు అయితే రెడీ. సర్వింగ్ చేసేసుకుందామా ఇంకా మరి.